ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చాను. వస్తాను ఇంద్రాణి గారు. అక్షయ్, కార్ ఎందుకు ఆపా? రే నవీన్, శ్రావణి ఇలా చేస్తోందంటే నమ్మలేకపోతున్నాను రా. అసలు నాకేం అర్థం కావడం లేదు. అదంతా ఇందాకే చెప్పావు కదా, కార్ ఎక్కడెందుకు ఆపావు? ఇక్కడే కొంచెం ప్రశాంతంగా ఉందిరా. రేయ్, నువ్వు కాసేపు శ్రావణి గురించి ఆలోచించకరా. అసలు అవన్నీ మర్చిపో. తను చేస్తుందేం బాలేదు నవీన్. నేను అంతలా ప్రేమిస్తున్నాను కదా, నా ముందు ఎందుకు నిజం చెప్పడం లేదు? అంతా బాగానే మాట్లాడుతుంది, కానీ ఆ కిడ్నాపర్ విషయానికి వస్తే మాత్రం నిజం దాచేస్తుంది. తను అలా నిజం దాచిందంటే అక్కడ నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో ఉన్నట్టే కదా. అక్షయ్, శ్రావణికి నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏది ఇంపార్టెంట్ కాదు. తను చెప్పలేదంటే అది నీకోసమే అయ్యుండొచ్చని ఎందుకు అనుకోవట్లేదు? నవీన్, అదేరా నేను అడుగుతుంది. నా దగ్గరకు వచ్చే ప్రమాదం ఏంటో ముందుగానే చెప్పమంటున్నాను. పోనీ నీకు తెలిస్తే నువ్వైనా చెప్పరా. నేను ఎంతగానో నమ్మింది మిమ్మల్ని. మీరే నన్ను మోసం చేస్తే ఎలారా? రేయ్, నువ్వేమన్నా నేను బాధపడను. నీకు మంచి చేయాలనుకున్నాను, అది మాత్రం నిజం. అర్థమైంది. నేను నీకు కూడా అలసైపోయాను. ఆ రోజు కూడా పెళ్లి పీటల మీద శ్రావణి వాయిస్ వినేలా చేశారు, కానీ నన్ను ప్రేమించింది శ్రావణి అని డైరెక్ట్గా చెప్పలేకపోయారు. ముందే చెప్తే నమ్మేవాడిని కదరా. అంత డ్రామా అవసరమా? అదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలియదు అక్షయ్. అప్పుడు మాకు థ్రెట్ ఉండేది. ఏ చిన్న విషయం బయటపడినా నీ పెళ్లి విషయంలో అలర్ట్ అవుతారు. తర్వాత నిన్ను శ్రావణిని కలవనివ్వకుండా చేస్తారు. ఎవరి నుండి థ్రెట్ ఉంది? అసలు మనల్ని అంతలా ద్వేషించే శత్రువులు ఎవర్రా? ఎవరో చెప్పనా? నీ కోపం, ఆవేశం, శ్రావణి మంచితనం, మౌనం, ఇవే మీ శత్రువులు. అంతే కదా అక్షయ్, నువ్వు మంచేదో చెడేదో గుర్తించలేకపోతున్నావు. నేనా? అవునరా, శత్రువులకి శ్రావణి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావు. అది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం పక్కా శత్రువులకే సపోర్ట్ చేస్తున్నావు. ఆ విషయం నీకు తెలియట్లేదు అంతే. రే నవీన్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం అక్షయ్, అవన్నీ తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని. అంటే నేను ఇప్పుడు తప్పు చేస్తున్నానా? నువ్వేం తప్పు చేయట్లేదు. శ్రావణి ఏం తప్పు చేసింది? నన్ను ప్రేమించినట్టు నటించింది, మోసం చేసి పెళ్లి చేసుకుంది. అదంతా నిజం, నేను నమ్మాను. నిజానికి నన్ను ప్రేమించింది సంధ్య. సంధ్య నిన్ను ప్రేమించలేదురా. తను ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేదు, ఒక్క డబ్బును తప్ప. ఇప్పుడు తన గురించి మాట్లాడడం అనవసరం రా. శ్రావణి గురించే నాకు అర్థం కావట్లేదు. తను ఆ ముసుగు మనిషి గురించి చెప్తే చాలు. శ్రావణి నిన్ను మోసం చేస్తుంది అనుకుంటున్నావు. ఆ అనుమానాన్నే బలంగా నమ్మేలా చేసింది సంధ్య. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏది ఏవైనా శ్రావణిని అనుమానించొద్దు అక్షయ్. తనకి నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేదు. శ్రావణి, ఏంటి ఆలోచిస్తున్నావు? శ్రీవారు బయటకు వెళ్లారు, ఇంతవరకు రాలేదు. వాడేదో పనిలో పడి రాలేదనుకుంటానమ్మా. దానికి అంత ఆలోచించాలా? నిజంగా ఆయనేదో పని బిజీగా ఉంటే ఆలోచించేదాన్ని కాదమ్మగారు. ఈ మధ్య ఆయన మనసేం బాగోలేదు. ప్రతి చిన్నదానికి చిరాకు పడుతున్నారు. ఇలాంటప్పుడు ఆయన ఇంటికి రాలేదంటే భయంగా ఉందమ్మగారు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. వాడికిక్కడ మనశ్శాంతి లేదు, అందుకే బయటికెళ్ళాడు.
నువ్వే ఏదో ఒకటి చేసి వాణ్ణి మార్చాలి కదా. నేను ఎంత చెప్పినా వినట్లేదు. ఎంతసేపు ఏం జరుగుతుంది, ఆ ముసుగు మనిషి ఎవరు, ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నారని ఇవే అడుగుతున్నారు. ఈ విషయాలు బయట పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. తెలుసమ్మా. అసలు దీనంతటికీ కారణం ఆ ఇంద్రాణి. ఆ విషయం వాడెప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. ఇంద్రాణి అత్తయ్య తప్పు చేసిందంటే శ్రీవారు నమ్ముతారా అమ్మగారు? నిజమే శ్రావణి, అక్షయ్ నమ్మడు. అందుకే నేనేం మాట్లాడకుండా ఉండిపోయాను. ఆయనేమో నేనేదో దాస్తున్నారని కోప్పడుతున్నారు. నిజమే శ్రావణి, భర్తకి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో బాగా తెలుసుకున్నావు. నువ్వే ఎలాగైనా ఈ గొడవను ఆపేసి అక్షయ్ సంతోషంగా ఉండేలా చూడమ్మా. అవునమ్మగారు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యల్లో పడకూడదు. అందుకే ఆయన ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని అత్తయ్య సంధ్య కలిసి శ్రీవారిని నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ నాకెందుకని నిజం చెప్తే శ్రీవారిని మాత్రమే కాదు, మిమ్మల్ని మావయ్య గారిని కూడా ఇంద్రాణి అత్తయ్య ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏంటమ్మా? నువ్వు ఈ సమస్య గురించి ఆలోచించే లోపే ఇంద్రాణి మీ చెల్లెలు కలిసి కొత్త సమస్య తీసుకొస్తారు. హలో మేడం, నేను సురేష్ని మాట్లాడుతున్నాను. తెలుసు. విషయం ఏంటో చెప్పు. ఇక్కడంతా నార్మల్గానే ఉంది మేడం. ఇక్కడ ఎవరూ రావడం లేదు, పోవడం లేదు. ఈ ఇల్లు ఒక జైల్లో ఉంది మేడం. అసలు విషయం చెప్పు సురేష్. అక్కడ ఏం జరుగుతోంది? కొడుకు లేడని ఆనందరావు భార్యకి పిచ్చి పట్టింది మేడం. తండ్రి కూతురు కలిసి ఓదారుస్తున్నారు మేడం. అంతే మేడం. వాళ్ళు కాకుండా ఆ ఇంటికి ఎవరూ రావట్లేదా? 2 రోజులుగా అక్కడే ఉన్నావు కదా, ఎవరిని గమనించలేదా? గుర్తొచ్చింది మేడం. అప్పుడప్పుడు ఒకడు వచ్చి వెళ్తున్నాడు మేడం. అవునా? వాడెలా ఉంటాడు? చూడ్డానికి బానే ఉంటాడు మేడం. దిట్టంగా 6 అడుగుల హైట్ ఉంటాడు మేడం. తెల్లగా గడ్డం కనిపించింది మేడం. ఇంకా ముఖం సరిగా కనిపించలేదు మేడం. వాడే మనకి చాలా ముఖ్యం. వాడి మీద ఒక కన్నేసి ఉంచు. మన మనుషుల్ని ఫాలో అవ్వమను. వాడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేయబోతున్నాడు అని అన్ని వివరాలు నాకు తెలియాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను మేడం. అయితే ఆనందరావు అరుణాచలం ఒక్కటయ్యారని అర్థమైంది. ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికే అప్పుడప్పుడు దీప ఈ ఇంటికొస్తోంది. అందరూ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు. అందరినీ ఒకచోట చేర్చి అందరికీ ఒకేసారి బుద్ధి చెప్తాను. బా అరే ఆనందరావు బాబాయ్, ఈ టైంలో డబ్బులు పంపించారేంటి? అబ్బో, చాలా అమౌంట్ వేశాడు. సైలెంట్లో పెట్టేస్తా. శాంభవి, శాంభవి, ఫోన్లో మాట్లాడితే అన్నీ వింటుంది. బయటికి వెళ్ళి మాట్లాడదాం. సత్తిపండు, ఎలా ఉన్నావు? బాబాయ్, ఈ టైంలో అడిగే ప్రశ్నేనా ఇది? డబ్బులు ఈ టైంలో పంపించావేంటి? బయట నా మనిషి ఉన్నాడు, వాణ్ణి లోపలికి పంపించు. వాడొచ్చింది కూడా మంచి పని చేయడానికి. వాడి పని వాడు చూసుకొని వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేయి. అది కాదు బాబాయ్. చెప్పింది చేయి సత్తిపండు.
సరే బాబాయ్. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాను, నువ్వే కాపాడాలి స్వామి. వామ్మో. శ్రీవారు, ఏంటి లేట్ అయింది? భోజనం చేద్దాం రండి. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా?